పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అదే ఒక రోజు షూటింగ్ ఉంటే మనకి హ్యాపీ ఉంటుంది కదా. ఆ రోజు ఎన్ని కష్టాలు పండగ ఉంటుందండి. పండగ ఇంత పండగ ఉంటుంది తెలుసా అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేనే ఓన్కి ఒక వీడియో పెడదాం అనుకున్నా రీల్ లాగా. రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయింది ప్రభాస్ గారు. ఆ సినిమా రిలీజ్ అయినా అంటే పొద్దున్న రిలీజ్ నైట్ అది బెనిఫిట్ షో వేయడం అని చూసి కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక వీడియో పెడతారు. సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లుంది ఇట్లుంది అని చెప్పి దాని తగ్గట్టు థంబ్నెయిల్స్ కూడా చాలా చండాలంగా పెడతారు. ఆ సినిమాకి ఎన్నో కోట్లు పెట్టి తీశారు. అందులో ఎంతమంది ఆర్టిస్టులు పనిచేస్తుంటారు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ ఎన్ని రోజులు ఫుడ్ వచ్చి ఉంటుంది. ఆ బొక్కగాడు 4 సంవత్సరాలు తీశాడంటే ఈ బొక్కలో సినిమాని అన్నాడు. 4 సంవత్సరాల నుంచి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది నాలాంటి చిన్న ఆర్టిస్టులు కానీ చేస్తుంటారు. ఇన్ని రోజులు మాకు ఫుడ్ వచ్చి ఉంటుంది. అదెందుకు ఆలోచించరు? అలా తిట్టకూడదు కదా. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు అటువంటి సినిమా తీయు. ఈ రోజుల్లో సినిమాలు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ నీ చేతిలో మొబైల్ తీసుకొని పెట్టొచ్చు. రివ్యూ ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారని అడుగుతా నేను. మీరు రివ్యూ నిరుద్దాం 100% నిరుద్దాం. మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక సినిమా చూస్తారంటే మా వైఫ్ కూడా ఈ సినిమా చూడొద్దు అది బాగాలేదంటే అని అంటారు. ఇట్లా వెంట రివ్యూస్ చూసినట్టు నాకు చెప్పకు. సినిమా నచ్చితే వెళ్దాం, ఒక హీరో అభిమానం మీద వెళ్దాం, చూద్దాం బాగుందా లేదో తర్వాత సంగతి. నీకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చలేదండి అంట. శివ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమందికి నచ్చుతాడు. హరికృష్ణ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమంది నచ్చుతారు. నన్ను 100 మంది తిట్టొచ్చు, 10 మంది పొగడొచ్చు పక్కన పెట్టి. నేను శివ తెలుగున్నా శివ నా తెలుగున్నా నాకు కావాలంటాను. సినిమా నాకు నచ్చొచ్చండి. రాజసాబ్ కొంతమంది నచ్చింది, నువ్వు నచ్చలే అంటే ఇప్పుడు నేను వెళ్ళలేదు సినిమాకి. ఒక మాట, మా పిల్లలకు ప్రభాస్ అని చాలా ఇష్టము, నేను ఆయన అంటే నాకు అభిమానమే. వెళ్దాం అనుకుంటే మా వైఫ్ అంతా సినిమా బాగా డబ్బులు దండగా ఎందుకు వెళ్ళడం అనింది. దానివల్ల ఆగిపోయాం కదా. మా నలుగురు వల్ల 200 300 వచ్చే ఒక ఇన్కమ్. ఇలాగ ఎంతమంది పోతుందండి? కొన్ని కోట్ల మంది సినిమాకి వెళ్ళరు. ఎవరి క్లాస్ అండి? ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ క్లాస్ కదా, ప్రొడ్యూసర్ క్లాస్ కదా. వీళ్ళు ఎందుకు అంత ఓవర్గా చెప్పడం అంటే ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ప్లస్ ఆర్ మైనస్ ఐ నీడ్ టు గో, ఎక్కడన్నా తెర ముందు కనపడిపోవాలి, నేను హైలైట్ అయిపోవాలి. రేపొద్దున ఎవరైతే సినిమా బాగాలేదు అంటారో వాడికి మళ్ళీ కెమెరా పట్టుకెళ్ళి వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆడికి ఇంత మైక్ ముడ్లో పెట్టి నా మంచి మాట రాదు. ఎందుకంటే చాలా రివ్యూ కోపం పెట్టి ఆయన ఇంకా గుచ్చి అడుగుతాడు, అది ఇంకా ఓవర్ యాక్టింగ్ అది ఇదని చెప్తాడు. ఎందుకు అంత రెచ్చగొడతారు జనాల్ని? ఎందుకు వాడు రెచ్చగొట్టి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ఆ సినిమా గురించి బ్యాడ్గా చెప్పిన వాడిని ఎందుకు మళ్ళీ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సినిమాకి వెళ్ళాలి, సినిమా వెళ్ళే ముందు ఎలా ఉంది ఏంటి అని చూడరా? ఇప్పుడు కొంతమంది హీరోని చూసి వెళ్తారు, కొంతమంది డైరెక్టర్ని చూసి వెళ్తారు, కొంతమంది స్టోరీ విన్నారు అని కొంతమంది వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్తారు, కొంత రివ్యూస్ చూసి వెళ్ళకుండా కూడా ఎక్కువ మంది ఉన్నారు. రివ్యూస్ చూసి వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. 100 మందిలో 90 మంది ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్ళట్లేదు. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదండి. వాళ్ళ డబ్బులని వాళ్ళకి రావాలి కదా. ఒక సినిమా వాడిగా చెప్తున్నా, ఇది సంవత్సరానికి ఉన్నా చెప్తున్నా. ఎందుకు నీకు ఎవరిచ్చారు హక్కు? రివ్యూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? ఎవరు దేని గురించి మాట్లాడు సినిమా బాగాలేని చెప్పవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా వాడి ఒపీనియన్ని పబ్లిక్లో పెడుతున్నారు అంతే. కానీ బేసిక్గా అలా పెట్టకూడదు. అలా అంటే ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూస్. ఇది మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇది చేసాం కాబట్టి ఆ కష్టం అంతా సినిమా చేసే వాళ్ళకి తెలుస్తుంది, అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఒక సెకండ్లో చెప్తాడు. ఇంకో విషయం చెప్పరా మీకు, ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు, బయటికి ఏం మాట్లాడాలి ఇదే టెన్షన్ ఉంటాడు. సినిమా పెట్టాడు మైండ్, బయటికి ఏం మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా హైలైట్ అవ్వాలి అని. ఇంకో దరిద్రము, ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. అవునా కదా? అదే అర్థం కాదు. అంటే ఆడికి అవకాశం రివ్యూ చెప్పడం మానేస్తాడు ఆయన, లేకపోతే ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఆయన? చెప్పండి. అవునా? ఇలా అందులో చెప్పిన వాళ్ళు కొంతమంది వేసి అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి కొంతమందికి హైలైట్ చేస్తారు, అవి చేస్తారు. అందుకే జనాలు కూడా ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు కొన్ని షోస్లో కూడా చూస్తున్నా, వాటిలో కూడా ఎవరైతే పచ్చి బూతులు మాట్లాడతారో వాళ్ళనే పిలిచి అవకాశం ఇస్తారు, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టిన వాళ్ళని పిలిచి అవకాశాలు ఇస్తారు. అంటే ఇంకెందుకని? ఇంకెవరు లేరా అండి? ఆర్టిస్టులు లేరా? లేకపోతే మనుషులు లేరా? మంచి మనుషులు లేరా? సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరా? లేకపోతే మంచి సోషల్ మీడియా మంచి చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళని హైలైట్ చేయరు. బాధ అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎందుకంటే నేను కాంట్రవర్సీకి వెళ్ళేవాడిని కాదు. నాకు ఎందుకు నా బతుకే నాకు సరిగ్గా లేదు, నా వెనకే నాకు సరిగ్గా లేదు. కానీ కొన్ని చూస్తే అంత బాధ అనిపిస్తుంది. నేను ఒక్కడనే కూర్చొని నాకు పిచ్చి అంటే స్పైక్ అయిపోయినట్టు అయిపోతుంటాను. అంత ఘోరంగా ఉంటుంది.
మొన్న ఒక ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇబ్బంది ఓఆర్ఎస్ ని బంద్ చేపించింది. దాని గురించి ఎక్కడ న్యూస్లో వచ్చిందండి? ఎవరో చిన్న పోస్ట్ పెడుతున్నారు తప్ప ఒక్క యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆవిడ ఇంత మంచి పని చేసిందని చెప్పారా? చెప్పరు. నేను చెప్దామంటే దాని గురించి నాకు వివరం తెలియదు, నాకు అంత చదువు రాదు. నేను ఒక 20-30 సార్లు చదివితే నేను మైండ్లో ఎక్కించుకోగలుగుతాను. అట్లా ఆవిడ అంత చేసిన అటువంటి వాళ్ళని తీయరు. ఏవో చిన్న చిన్న విషయాల్లో వాటిలో ఈ వల్గారిటీ వాళ్ళని పట్టుకొని చేస్తుంటారు. మీకు టీవీ షోస్ ఇవి ఉంటాయి. ఒకానొక టైంలో లేడీ గెటప్లు కానివ్వండి, లేడీ గెటప్లు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సినిమాల్లో చాలా తక్కువ చేశారు. సినిమాలు తక్కువ అంటే కాదు, నేను సినిమాలు ఎక్కువే చేసి చెప్పాలంటే. ఎందుకు చేశారు? నేను మాస్టర్ మూవీ పెళ్ళైన కొత్తలో చిన్న చిన్నవి జూనియర్ ఆర్టిస్ట్, మిర్చి ఒక మ్యారేజ్ సీన్లో ఉంటా జూనియర్ ఆర్టిస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్న సినిమాలు, అంటే పెద్ద పెద్ద సినిమా చిన్న చిన్న క్యారెక్టర్లు నావి. జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఫస్ట్ క్యారెక్టర్స్ కోసం తిరిగేవాడిని. నేను ఉండేది గౌతమ్ నగర్, ఫతేనగర్. అక్కడ నుంచి శారది స్టూడియోకి నడుచుకుంటూ వచ్చేవాడిని క్యారెక్టర్స్ కోసం అని. ఆ జూనియర్ ఏజెంట్ ఇది పట్టి ఏదో ఒకటి జూనియర్ ఏంటి సీన్ తెలియదు నాకు. ఏ బండేసా బండి ఎక్కిపోవడము, సాయంత్రం 100-150 ఇచ్చేటోళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసుకునేవాడిని. అలా చేస్తుంటే ఇంకా నేరాలు ఘోరాలు, బలగం రూపం అన్నారు కదా, ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు నా బండి మీద కూర్చొని ఒక లవ్ మ్యారేజ్ చేపిస్తాం అన్నమాట చిన్న బచ్చని. అది ఇంకా డాన్స్ 2001 డాన్స్ ప్రోగ్రామ్స్ లో, ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే నా ఒక కరెక్ట్ నా ఎంట్రీ. డాన్సరా? అప్పుడు డాన్సర్ ఏం కాదు, డాన్స్ నేర్చుకునేవాడు ఒక దగ్గర ఫతేనగర్ లో సతీష్ రాజ్ మాస్టర్ అని ఉన్నారు. ఆయన దగ్గర మా తమ్ముడు నేను డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మేము వర్క్ చేసుకొని సాటర్డే సండే సరదాగా వెళ్ళి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుకొని మేము రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాము అంటే చందాలు వస్తాయని అందరు చందాలు ఇచ్చారు. అయితే మా డాన్సర్లో ఒక అమ్మాయిలు 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయి ఇట్లా డాన్స్ చేద్దాం సరదాగా, నాకు చేద్దాం అన్నారు. కరెక్ట్ స్టేజ్ వేసి డాన్స్ చేసే టైంలో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ వచ్చి రోడ్ల మీద డాన్స్ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను మా పిల్లలని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో ఎట్లా ఒకరి పాటలు అనుకున్నాం కదా ఎట్లా అని చెప్పి నాకు ఐడియా వచ్చి, మాకు అక్కుంటే ఆమె లేడీ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ షర్ట్ కట్ చేసి విగ్లా సెట్ చేసుకొని చేసాం. అది బాగా వచ్చింది. నేను అమ్మాయిలా కొంచెం చేసాను చేయడం హైలైట్ అయింది. ఆ జనాల్లో ఒక ఈటీవీ కెమెరామెన్ చూశారు. చూసి బాబు నీ పేరు ఏంటంటే ఇట్లా హరికృష్ణ అంటే, ఓకే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, శారదృష్ణ వస్తా అంటే ఎక్కడ సార్ అదంటే అమీర్పేట దగ్గర అంటే వస్తానని మా మమ్మీ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయ్యా. వాళ్ళు ఏంటి డిఫరెంట్గా చేయండి అంటే మా డ్యాన్స్ ట్రూప్లో తెలిసిన అల్లు రామలింగలాగా వేసేవారు. సో ఆయన త్రూ వెళ్తే వాళ్ళు నచ్చినారు, ఏదో బాగుంది కదా అని తీసుకున్నారు. 3 times ఫస్ట్ విన్నారు ఉదయభాను గారు యాంకర్. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా వద్దాం ఇంకా మా అమ్మ వాళ్ళు తెలియకుండా జాబ్కి పని చేసేవాడిని. ఆ పని చేస్తూ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళకుండా పరిగెట్టాడు ఇక్కడికి. ఇండస్ట్రీ పిచ్చితోనే ఇది బాగా ఇప్పటికే పిచ్చే ఉంది కదా. ఉంది ఇప్పటికన్నా మంచి ఒక కమెడియన్గా చూడంగానే అబ్బా అన్నట్టు అనిపించాలని కోరిక. అందుకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఇండస్ట్రీ వల్ల. చాలా మంది నాతో వచ్చిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు ఈ మధ్య జబర్దస్త్లో చూస్తున్నా కదా, అన్ని రోజులు ఓపిక ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. చూడండి ఎవ్వరు కూడా పూర్తి రోజులు ఉండరు, దాని మీద ఉన్న వాళ్ళకే ఉంటుంది. నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా కల్లమ్మ తల్లి తన హక్కును చేర్చుకుంటుంది కదా అని ఒక ఆశ. చాలా మంది మధ్యలో వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఊర్లో అంటారు, నువ్వు చూడండి తెల్లగొన్న ఎర్రగొన్న మహేష్ బాబు అని వచ్చేస్తారు బస్ ఎక్కి. పాపం ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఉండలేరండి, ఓపిక ఉండాలి. నన్ను ఎంతమంది అంటారంటారు, నీకు ఎంత ఓపిక, 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇప్పటికీ నీకు ఎటువంటి పొగరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలానే ఉంటా అంటారు. ఉంటాం, ఒక రోజు అంటే వస్తుందని ఒక చూస్తే అంతే.